అర్జున్ బాబు, మీ మీద గెలవాలనో మిమ్మల్ని అవమానించాలనో జడ్జి గారితో నేను ఆ మాటలు చెప్పలేదు. నిజంగా మీరు నాకు దేవుడే. నేను మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. చూడు, జడ్జి గారు చెప్పారనో, కోర్టు అప్రూవల్ ఇచ్చిందనో నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టచ్చు, కానీ నువ్వు నా మనసులో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయావు. నీకు నా మనసులో స్థానం లేదు. కావేరి పుణ్ణు, నువ్వు కోర్టులో కరెక్ట్గానే మాట్లాడావు. ఇదిదా మంచి అవకాశం. అర్జున్ బాబుకి నిజమేంటో చెప్పాలి, తన కళ్ళు తెరిపించాలి. కావేరి పుణ్ణు, మీరు బయలుదేరండి. మేడం నమస్తే. నమస్తే. చాలా థ్యాంక్స్ మేడం, మంచి తీర్పునిచ్చారు. అర్జున్ బాబు కావేరీలు విడిపోకూడదని ఆ భగవంతుడికి దండం పెట్టుకున్నాను. ఆ దేవుడే మీ రూపంలో వచ్చి వాళ్లు కలవడానికి అవకాశం కల్పించాడు. నేనేం చేసినా న్యాయశాస్త్ర పరిధిలోనే చేశానమ్మా. అర్జున్ మాటల వల్ల, కావేరి మాటల వల్ల నాకు విషయం అర్థమైంది. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని నాకర్థమైంది. ఆమా మేడం, అర్జున్ బాబుకి కావేరి పొన్నంటే చాలా ఇష్టం. అలాగే కావేరి పొన్నుకి అర్జున్ బాబంటే ప్రాణం. ఆ విషయం నాకర్థమైంది. జరిగిన సంఘటన అర్జున్ మనసుని బాగా గాయపరిచింది. అమ్మాయి తప్పు చేయకున్నా తప్పు చేసిందని అర్జున్ నమ్ముతున్నాడు. అందుకే వాళ్ళిద్దరూ కలిసుండేలాగా జడ్జిమెంట్ ఇచ్చాను. ఒకే చోటుండడం వల్ల వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. అపోహలు అపార్థాలు తొలగిపోయి వాళ్ళిద్దరికీ జీవితం విలువ తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మేడం, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను మేడం. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా. మురుగా, వాళ్ళిద్దరూ కలిసిపోవాలి. యమజా, ఏమైంది? అంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నావు? ప్రస్తుతం ఫ్రస్ట్రేషనే, తర్వాత స్ట్రెస్, ఆ తర్వాత డిప్రెషన్, ఆ తర్వాత పిచ్చి పుట్టి హాస్పిటల్లో చేరతాను. చాలా. ఇప్పుడు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు? ఎందుకంటారేంటంటీ, విడాకులు వచ్చేస్తాయి, బావతో హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నాను. కానీ ఆ జడ్జ్ నెల రోజుల పాటు కావేరి బావ కలిసి ఉండాలని రూల్ పెట్టింది కదా. వాళ్ళు చాలా రూల్స్ పెడుతూనే ఉంటారు. అవన్నీ జరుగుతాయా చస్తాయా? అది కాదా ఆంటీ, మీరు కావేరిని చూసారా ఎంత తెలివిగా గేమ్ ఆడుతుందో? ఇంటి దగ్గరేమో బావ పిలిస్తే గాని రాను అనంది, కోర్టులో అర్జున్ అంటే ప్రాణం అని అనంది. అది 2 కన్నీటి బొట్లు కార్చేసరికి జడ్జి కూడా కరిగిపోయి ఇలాంటి తీర్పిచ్చింది. అది ఇంట్లోకొచ్చాక కూడా బావని అత్తయ్యని కూడా ఇలాగే ఏడుపులతో పడగొట్టేస్తుందేమో అని నా డౌట్.
ఇంత టెన్షన్ లో కూడా మీకు పల్లీలు ఎలా తినబుద్ధి అవుతుంది ఆంటీ? అయ్యో అయ్యో, నా పల్లీలు ఏంటి యమజ, బంగారం లాంటి పల్లీలన్నీ నేలపాలు చేసావు. ఆంటీ బాధపడకండి, బావతో నా పెళ్ళైపోతే మీకొక లారీ నిండా పల్లీలు కొనిస్తాను. ఆ లారీలోనే కూర్చుని తిందురు గాని ముందు ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. ఎందుకంత టెన్షన్ పడతావు? వాళ్ళు ఏ రూల్స్ పెడితే మనకెందుకు, కావేరి ఎక్కడుంటే మనకెందుకు?